Good morning and good evening, everyone. So, మనం Kubernetes స్టార్ట్ చేసాం కదా నిన్న, and we used Minikube. మనం నేమ్ స్పేస్ డిస్కస్ చేసాం and then pods డిస్కస్ చేసాం and మల్టీ కంటైనర్ లేబుల్స్ annotations ఇవన్నీ డిస్కస్ చేసాం. Okay. So one pod can have multiple containers. Pod లో 1 or 2 containers ఉండొచ్చు. So containers in a single pod can share the same network space and storage space. That is the main difference between pod and container. Okay, container is part of the pod, and Kubernetes terms లో, so we have pod. And labels గురించి discuss చేసాం, annotations గురించి discuss చేసాం. Annotations you can have special characters and length is more, and you can use it for external metadata. So labels అనేది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూస్తాము. Environment, just like you can store name value, I mean key value pairs in environment. Okay, so మిగతావి కూడా డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మినిక్యూబ్ అనేది కొంచెం వరకే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్. సో మనం ఖచ్చితంగా Kubernetes EKS క్లస్టర్ని మనం క్రియేట్ చేయాలి. మినిక్యూబ్ ఈస్ నాట్ ఫర్ ద ప్రాజెక్ట్ పర్పస్, ఇట్ ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ ఫ్యూ రిసోర్సెస్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మినిక్యూబ్ ఎలా చేస్తామంటే మనం సేమ్ ఇది ఇలానే ఉంటుంది. ఓకే, ఈ ఫ్లో విఎస్ కోడ్ ఇవన్నీ సేమ్. ఇక్కడే డాకర్ ఫైల్స్ ఇవన్నీ రాస్తాము, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు పుష్ టు గిట్హబ్. గిట్హబ్ పుష్ చేస్తాము, అండ్ AWS అకౌంట్ ఉంటుంది కదా మనకి. సో ఈ AWS అకౌంట్లో మనం ఒక EC2 ఇన్స్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వర్క్ స్టేషన్ అనమాట. సో ఇది మన వర్క్ స్టేషన్ అనుకుంటే, సో ఇక్కడ డాకర్ అవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి, లైక్ kubectl అవన్నీ. అండ్ దెన్ kubectl ఏవైతే క్లయింట్ ప్యాకేజెస్ అవసరం అవుతాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ వర్క్ స్టేషన్లో. సో we pull and then we push to Docker Hub. ఇక్కడ బిల్డ్ చేసి డాకర్ హబ్ కి పుష్ చేస్తాం. ఈ డాకర్ హబ్ కి పుష్ చేసిన తర్వాత, సో దీంట్లోనే EKS CTL అనే ఇంకొక కమాండ్ లైన్ ఉంటుందండి. అదేంటంటే Kubernetes EKS క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి AWS క్రియేట్ చేసిన ఒక టూల్. ఓకే, సో ఈ EKS CTL యూస్ చేసి మనం Kubernetes క్లస్టర్ ని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద Kubernetes and it will have some EC2 instances. లైక్ ఏ రియల్ క్లస్టర్. సో నేను మనం డిస్కస్ చేసాం కదా, మాస్టర్ నోడ్ అండ్ దెన్ అవన్నీ ఉంటాయని అలా. సో ఇది మాస్టర్ నోడ్. సో EKS అనేది మాస్టర్ నోడ్ అనమాట. సో దానికి మనకి యాక్సెస్ ఉండదు, SSH యాక్సెస్ అయితే ఉండదు, కంప్లీట్లీ మేనేజ్డ్ బై AWS. అలానే ఈ నోడ్స్ ఉన్నాయి చూసారా, దీన్ని నోడ్ గ్రూప్ అంటాం. సో నోడ్ గ్రూప్ కెన్ హ్యావ్ 1 or more నోడ్స్. దీంట్లో మనం స్పాట్ అనేది వాడతాం ఫర్
to reduce the billing. Okay, ఇది నోడ్ గ్రూప్. సో ఈ నోడ్ గ్రూప్ లో 1 ఆర్ మల్టిపుల్ ఉంటాయి, ఒకటి అంత మంచి ఎక్కువ ఉంటాయి. సో ఇది నోడ్ గ్రూప్. అండ్ దెన్ ఇది ఈకేఎస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ క్యూబర్నెటీస్ మాస్టర్ అన్నమాట. సో AWS మనకి క్యూబర్నెటీస్ మాస్టర్ యొక్క SSH యాక్సెస్ ఇవ్వదు. ఎవ్రీథింగ్ కంప్లీట్లీ విల్ బి మేనేజ్డ్ బై AWS అనమాట. ఓకే, ఈ నోట్ గ్రూప్స్ ని కూడా AWS మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సెటప్ మొత్తం మనం రెడీ చేద్దాం. సో ఇంకేంటంటే మన వర్క్ స్టేషన్ లో EKSCTL ఇన్స్టాల్ చేయాలి. సో ఈ సెటప్ అంతా చేయడానికి 20 minutes పడుతుంది. సో అందుకని మనం ఏం చేద్దామంటే, సో మినీ క్యూబ్ క్రియేట్ చేసి దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ మనం ఆలోపు ఈ క్లస్టర్ క్రియేట్ చేద్దాం. Terraform AWS Minikube. Okay. Where is this Minikube? ఇక్కడ kubectl కూడా ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. user local pin kubectl. సో ఈ Minikube క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఈ Minikube అనేది క్రియేట్ అవుతుంటుంది. ఆ లోపల మనం ఈ KSCTL కూడా క్రియేట్ చేద్దాం. K8 EKSCTL. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ ఉండాలి. సో ఈ వర్క్ స్టేషన్ లో డాకర్, kubectl, EKSCTL ఇంకా ఏ క్లయింట్ ప్యాకేజ్ అవసరం అయితే ఆ క్లయింట్ ప్యాకేజ్ మొత్తం మనం ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వర్క్ స్టేషన్ .tf అనేది రాస్తున్నాను. అలానే ప్రొవైడర్, ఇది జస్ట్ వర్క్ స్టేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే. This is EKSCTL. జస్ట్ ఇంకొక వర్క్ స్టేషన్ అంతే. అలానే వర్క్ స్టేషన్ .sh. సో kubectl తో పాటు EKSCTL కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. EKSCTL ఇన్స్టాల్ అని కొట్టామంటే సో ఇవి వేరియబుల్స్. సో దిస్ ఇస్ ద కమాండ్.
దాని తర్వాత దిస్ ఇస్ ఆప్షనల్. And we need to run this. And this one. pkctl అనే కమాండ్ ఇన్స్టాల్ అయిపోతుంది దీంతో. /c/dev k8 terraform init. ఇక్కడ this should be user data. This should be workstation.sh. ఓకే, ఈ KCTL ఒక వే Kubernetes క్లస్టర్ క్రియేట్ చేయడానికి మనం దీన్ని యూస్ చేసుకొని, అండ్ ఫైనల్ గా మనం టెర్రఫామ్ యూస్ చేసుకొని ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అండ్ క్లస్టర్ అప్గ్రేడ్ ఎవ్రీథింగ్ త్రూ టెర్రఫామ్ చేస్తాం. ఓకేనా? సో అప్పటి వరకు ఎక్కువ టైం దాని గురించి ఆలోచించవద్దు, క్లస్టర్ క్రియేషన్ గురించి. ఓకే, ఇక్కడ కొంచెం చేంజెస్ చేయాలి. సో ఎందుకు చేస్తున్నామంటే సో డిలీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ వర్క్ స్టేషన్ ఆ వర్క్ స్టేషన్ లో పెట్టుకున్నామంటే. Terraform apply auto auto. Line number 9. Okay. Minikube లో RoboShop ఎర్రర్ వచ్చింది. ఇతను ఏమైనా మాడ్యూల్ అని అప్డేట్ చేసాడా ఏంటి? Terraform AWS Minikube. సో ఎర్రర్ ఎక్కడ వచ్చింది? Value RoboShop for parameter IAM instance.profile name is invalid. అసలు మనం ఇది యూస్ చేయలేదు.
ఒక్కసారి అప్లై చేసి చూద్దాం. CentOS 7 సబ్స్క్రిప్షన్ అనేది డిఫరెంట్. మీరు ఆ URL తీసుకొని జస్ట్ సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ఎర్రర్. ఓకే. ఇది మన ఓకే. సో నేను ప్యారల్గా 2 క్లస్టర్స్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది క్రియేట్ చేయడానికి 20 minutes పడుతుంది ఈ KSETL. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది కదా. సో లెట్స్ గో హియర్. జస్ట్ వర్క్ స్టేషన్ మాత్రమే ఇది, అంతకు మించి ఏం లేదు. ఓకే. CTL version KCTL. ఓకే, KCTL కమాండ్ లైన్ క్రియేట్ అయింది. సో ఈ KCTL అనేది ఈ కేస్ కంట్రోల్ అన్నట్లు దాని మీనింగ్. ఓకే, సో ఇది చాలా సింపుల్ క్లస్టర్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది AWS నుంచి వచ్చిన కమాండ్ లైన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అఫీషియల్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక సింపుల్ YAML ఫైల్ ఇస్తారు మనకి. ఈ YAML ఫైల్ ఏంటంటే మనం సో మన క్యూబర్నెటిస్ సింటాక్స్ API వర్షన్, కైండ్, మెటాడేటా ఎలా అయితే ఉందో అలానే రాసి నోడ్ గ్రూప్ ఏ రీజియన్లో మీకు క్లస్టర్ కావాలి, క్లస్టర్ నేమ్ ఏంటి, అండ్ నోడ్ గ్రూప్స్ మీకు ఎన్ని నోడ్స్ కావాలి, ఆ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో అంత సింపుల్గా ఉంటుంది ఇది. సో ఇది యూస్ చేస్తే మనకి క్లస్టర్ అనేది చాలా సింపుల్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైం మనం టెరాఫామ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది డిఫాల్ట్ VPCలో క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మనం నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటంటే రోబోషాప్ VPCలో ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ప్రెసెంట్ అయితే డిఫాల్ట్ VPC. సో ఒక చిన్న YAML ఫైల్ రాయాలి ఇక్కడ. చిన్న YAML ఫైల్ EKS.YAML అనుకోండి. API వర్షన్, కైండ్, మెటాడేటా, మన రీజియన్ వచ్చేసి, సో మన క్లస్టర్ వచ్చేసి లైక్ రోబోషాప్ అనుకుందాం. ఇది US East 1 అండ్ దెన్ సో నోడ్ గ్రూప్. సో నోడ్ గ్రూప్ అంటే ఈ నోడ్స్ ని మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ నోడ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఇంకొకటి ఉంది. సో కంప్లీట్లీ AWS విల్ మేనేజ్ దట్ అనమాట. సో నేను మిక్స్ చేస్తాను యాక్చువల్లీ మేనేజ్ నోడ్ గ్రూప్స్. సో వీటికి ఒక నేమ్ ఇవ్వచ్చు. నేను దీనికి స్పాట్ అని ఇస్తున్నా ఎందుకంటే
instance type. ఇక్కడ instance type ఉంది కదా, M5 large and desired capacity 3 ఇస్తున్నా. ఇక్కడ స్పాట్ అనేది ఉంటుంది. స్పాట్ అంటే తెలుసా? స్పాట్ ఇన్స్టెన్సెస్. స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసేవి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AWS కి US ఈస్ట్ 1 రీజియన్లో 10,000 CPU ఉందనుకోండి. 10,000 CPU కోర్సు అండ్ దెన్ 10,000 TB హార్డ్ డిస్క్ ఇట్లా అంతా ఉందనుకోండి. సో కొంతమంది ఏంటంటే కస్టమర్స్ మ్యాక్సిమం ఈ టైంలో ఎట్ ఎ టైంలో మేబీ 8,000 CPU యూస్ చేస్తుంటారు అండ్ దెన్ ఒక 8,000 TB హార్డ్ డిస్క్ యూస్ చేస్తుంటారు. బట్ AWS దగ్గర వేస్ట్గా 2,000 CPU అండ్ దెన్ 2,000 TB హార్డ్ డిస్క్ వేస్ట్గా ఉంది, అంటే అది ఎవరు యూజ్ చేయట్లేదు. అప్పుడు AWS ఏం చేస్తుంది అంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ అని తక్కువ ప్రైస్కి ఇస్తుంది అనమాట. 70% ఆఫ్ ది కాస్ట్ ఇస్తుంది, 70% ఆఫ్ నార్మల్ కాస్ట్, ఐ మీన్ 70% డిస్కౌంట్ ఇస్తుంది. వేస్ట్గా పడి ఉండడం ఎందుకని చెప్పి స్పాట్ అనే ఒక నేమ్ క్రియేట్ చేసి, సో 70% కాస్ట్తో మనకి ఇన్స్టెన్సెస్ ఇస్తుంది, స్పాట్ ట్రూ అని పెట్టుకున్నాం అంటే. బట్ AWSకి ఎప్పుడైనా అవసరం అయింది అనుకోండి, AWS క్లయింట్స్ ఎవరైనా ఎక్కువ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు AWS మన ఇన్స్టెన్సెస్ని 2 minutes నోటీస్ ఇచ్చి తీసేసుకుంటుంది. సో దే విల్ టేక్ బ్యాక్ ఇన్స్టెన్సెస్. ఓకే, సో స్పాట్ ఇన్స్టెన్సెస్ లో ప్రొడక్షన్ వర్క్లోడ్స్ ని రన్ చేయకూడదు. స్పాట్ ఇన్స్టెన్సెస్ ఓన్లీ ఫర్ డెవ్ అండ్ టెస్టింగ్ వర్క్లోడ్స్ అనమాట. ఓకే, ప్రొడక్షన్ వర్క్లోడ్స్ మీరు రన్ చేశారంటే AWS ఎనీ టైం మన ఇన్స్టెన్సెస్ ని టేక్ ఓవర్ చేసుకుంటుంది, అప్పుడు కంప్లీట్లీ అప్లికేషన్స్ అనేవి డౌన్ అయిపోతాయి. ఓకే, సో ఇది మన ప్రాక్టీస్ కి కాబట్టి M5 లార్జ్ అనేది ఎక్కువ బిల్లింగ్ తీసుకొస్తుంది కాబట్టి, సో దట్ ఈస్ వై వీఆర్ మెన్షనింగ్ హియర్ యాజ్ స్పాట్ ట్రూ అనమాట. ఓకే, అండ్ దెన్ SSH మనం కాన్ఫిగర్ చేయొచ్చు. allow true public path. సో ఇది లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు SSH అనేది, ఎందుకంటే మనం మన వర్కర్ నోట్స్లోకి ఎప్పుడు లాగిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో దీస్ ఆర్ ఇనఫ్, దీస్ ఆప్షన్స్ ఆర్ ఇనఫ్ ఫర్ నౌ. ఓకే, మేనేజ్ నోట్ గ్రూప్, స్పాట్ ఇన్స్టెన్సెస్, డిజైర్ కెపాసిటీ 3 ఇస్తున్నాను ప్రెసెంట్. సో ఇప్పుడు నేను దీన్ని పుష్ చేయాలి. git init git branch -m main git remote add origin. సింపుల్గా ఇది చేస్తున్నాం. git ignore సో వర్క్ స్టేషన్లో దీన్ని క్లోన్ చేస్తుంది. ఓకే, EKS.aml ఉంది కదా, సో ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న కమాండ్ లైన్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ EKSCTL create cluster -config file equal to EKS.aml. ఓకే,
సో EKS క్లస్టర్ ని ఇది క్రియేట్ చేస్తుంది. వాట్ ఇస్ దిస్ వర్క్ స్టేషన్ అన్న. సో ఈ వర్క్ స్టేషన్ కి మనం AWS క్రెడెన్షియల్స్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ వీ హ్యావ్ టు రన్ AWS కాన్ఫిగర్. నేను స్టెప్స్ అన్ని మళ్ళీ గిట్హబ్ లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ అండ్ ఎంటరింగ్ ద క్రెడెన్షియల్స్ నౌ. ఓకే, ఫర్ 1 minute. Sorry. Correct access key is 1. ఓకే, సో ఎంటర్ చేశాను. ఇప్పుడు EKS CTL క్రియేట్ క్లస్టర్. సో ఇక క్లస్టర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో క్లౌడ్ ఫార్మేషన్ అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ టు లైక్ జస్ట్ లైక్ టెర్రాఫార్మ్, AWS నేటివ్ క్లౌడ్ ఫార్మేషన్ అని ఉంటుంది. సో అది యూస్ చేసుకొని ఇక క్లస్టర్ ని నోట్ గ్రూప్స్ ని మొత్తం క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదే యాక్చువల్లీ ఒక VPCని క్రియేట్ చేస్తుంది. ఒక కొత్త VPCని క్రియేట్ చేసుకుంటుంది ఇది, నాట్ డిఫాల్ట్ వన్. ఓకే, ఒక కొత్త VPCని క్రియేట్ చేసుకుంటాం. సో ఇక ఈ కేస్ అదంతా రన్ అయిపోతుంది. సో క్లస్టర్ క్రియేషన్ అనేది సింపుల్. ఇక్కడ మనం వర్క్ స్టేషన్ రెడీ చేసాం. వర్క్ స్టేషన్లో ఏంటంటే డాకర్ కమాండ్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసాం. EKS CTL, kubectl, ఇక్కడ ఒక చిన్న YAML ఫైల్ రాసుకున్నాం. సో దీంట్లో మన క్లస్టర్ నేమ్ ఏంటి, ఏ రీజియన్, స్పాట్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ట్రూ, అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని కావాలి, అంతే. సో దెన్ EKS CTL క్రియేట్ క్లస్టర్ కాన్ఫిగ్ ఫైల్. సో క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. సో ఇది ఎలాగో 20 minutes టైం పడుతుంది కాబట్టి ఆ లోపల మనం మినీ క్యూబ్ లో రిమైనింగ్ రిసోర్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. సడన్ గా ఎర్రర్ వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. Why is this invalid? నిన్న క్రియేట్ అయింది, ఈరోజు క్రియేట్ అవ్వలేదు అంటే సంథింగ్ రాంగ్ ఇన్ దట్, ఇన్ హిస్ మాడ్యూల్.
IAM service is something wrong. IAM service, can you open your AWS account and check you are able to open IAM or not? So something AWS IAM issue. Operational issue, IAM global. IAM API issue, February 22nd. Oh, ఈ IAM లేకుండా ఇప్పుడు మనం Kubernetes cluster క్రియేట్ చేయలేం. So AWS already mentioned there is an issue with IAM. IAM API issue also. They are investigating start time UTC. Now it is 2:22 AM. This is Indian time actually. So 6:45 కి స్టార్ట్ అయిన ఇష్యూ. ఎగ్జాక్ట్లీ మనం క్లాస్ స్టార్ట్ చేయకముందు స్టార్ట్ అయిన ఇష్యూ. అండ్ దెన్ ఈ ఇష్యూ 7:20కి స్టార్ట్ అయింది. మనం క్లాస్ స్టార్ట్ చేసాక స్టార్ట్ అయింది. ఓ షిట్. గాట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదే. సో ఈ ఐఆన్ ఏపీఐ అనేది చాలా క్రూషియల్ ఎవ్రీథింగ్. సో అథెంటికేషన్ చెక్ చేయడానికి.
IAM అనేది global. It's not a regional service. A global service, not regional service. So global అంటే everything ends in US East 1. ఇష్యూ ఎంతవరకు ఎఫెక్ట్ కొత్త రోల్స్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాం. బట్ ఎగ్జిస్టింగ్ రోల్స్ అసలు ఐఎమ్ ఏపీఐ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ డేటా. చూడండి ఎంతమంది యూజర్స్ ఉన్నారు. యూఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ ద యూజర్స్ డేటా. సో షుడ్ బి ఎఫెక్టెడ్. ఐఎమ్ ఏపీఐ వర్క్ అవ్వట్లేదు అంటే ఇంకా అథెంటికేషన్ అంతా వర్క్ అవ్వదు అని. Ongoing issue started 36 minutes ago. Increased API errors. We are investigating. సో అక్కడ మనం చూసిన మెసేజ్ ఇది. బిగినింగ్ ఎట్ ఫోన్ వాళ్ళు మెన్షన్ చేసిన వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి, we can confirm that the impact is confined to imitating API calls. సో వీళ్ళు ఏదో చేంజెస్ చేశారు ఐఎమ్లో, IAM APIలో. Existing resources are unaffected, but changes are not propagating at this time. Other AWS services that create, delete, modify IAM resources are experiencing errors due to this issue. Automatically engage and immediately began working to understand the root cause. We are currently working on multiple parallel points to mitigate the issue and will provide an update within next 60 minutes. Oh, shit. సో ఎగ్జిస్టింగ్ రిసోర్స్ అయినా యూజ్ అవుతాయా కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అనే డౌట్. సో ఇది చూద్దాం. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ మేనేజ్మెంట్, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్, credentials, roles, policies are not impacted. So existing policies are not impacted అంటున్నారు, but you are not able to even retrieve the data. రోల్స్ ఏం రోల్స్ ఉన్నాయి, ఒకవేళ ఎగ్జిస్టింగ్ రోల్ నేను ఏదైనా తీసుకొని దానికి అటాచ్ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అండ్ క్లస్టర్ కూడా క్రియేట్ అవ్వదు. ఇంకా AWS వల్ల క్లాస్ క్యాన్సిల్ చేయడం ఇట్స్ క్రేజీ థింగ్. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది అసలు. internal failure. 60 minutes టైం పడుతుంది. 60 minutes. ఆబ్వియస్లీ మన క్లాస్ టైం కూడా అయిపోతుంది. క్లస్టర్ క్రియేట్ అవ్వకుండా ఏమీ చేయలేం.
ఏదైనా అప్డేట్ ఇచ్చారేమో చూద్దాం. సో AWS EKS అనేది ఎఫెక్ట్ అయింది. సో దెన్ Kubernetes క్లస్టర్ ఎగ్జిస్టింగ్ కూడా వర్క్ అవ్వకూడదు. Because for each kubectl apply, there will be IAM authentication happening actually. Okay, మనం చేసేదేమో. Anyone wants to say something? Can spend 15-20 minutes time and then we can end the session. Yes, Krish. శివ, గుడ్ మార్నింగ్ శివ. Good morning. శివ, ఇది డాకర్లో మనం ఎక్స్పోజర్ అన్న సిఎండి అని సపరేట్ హోల్డర్స్ క్రియేట్ చేసి మనం చేస్తున్నాం కదా. ఇష్యూ వచ్చేసరికి డాకర్లో శివ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ నేను కంటైనర్స్ క్రియేట్ చేశాను. సో డిమోన్ ఆఫ్ అని మనం అది ఇస్తాం కదా సిఎండిలో. ఎస్. సో అక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ పుష్ చేశాను కోడ్, దాని నుంచి ఇమేజ్ బిల్డ్ చేశాను. ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత కంటైనర్ క్రియేట్ చేశాను. సో అగైన్ అక్కడ నేను ఐఫోన్ మెన్షన్ చేశాను అనమాట. అన్ఫార్చునేట్లీ దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయింది. బట్ అగైన్ నేను రిట్రీవ్ చేసి కోడ్ పుష్ చేసి మళ్ళీ బిల్డ్ చేశాను. బట్ నాకు కంటైనర్స్ ఎగ్జిస్ట్ లోకి వెళ్ళిపోతున్నాయి శివ. మేబీ ఆ కమాండ్ లో ఏమైనా రాంగ్ ఉందేమో. కమాండ్ లో నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేశాను శివ. బట్ మేబీ ఇది ఉంటుందా శివ, అంటే ఇమేజ్ నేను డిలీట్ చేయలేదు, కంటైనర్స్ డిలీట్ చేశాను. సో ఇమేజ్ కూడా డిలీట్ చేయాల్సి వస్తుందా? ఇమేజ్ మీరు రీబిల్డ్ చేశారంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది కరెంట్ ఇమేజ్. మీరు రీబిల్డ్ చేశారా? రీబిల్డ్ చేయలేదు శివ. రీబిల్డ్ చేయాలి కదా, రీబిల్డ్ చేయకుంటే ఎలా? అదే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. రీబిల్డ్ చేయాల్సిందేనా? అంటే పుల్ చేశాను కదా నేను లేటెస్ట్ కోడ్, సో ఇమేజ్ కూడా ఆటోమేటిక్ గా రీబిల్డ్ చేయాల్సి వస్తుందా? అది నాకు ఆబ్వియస్లీ చేయాలి కదా. బిల్డ్ చేయకపోతే ఎలా? మీరు కోడ్ డెవలప్ చేస్తే సరిపోతుందా? బిల్డ్ చేయాలి కదా ఇమేజ్. ఓకే, రీబిల్డ్ ద ఇమేజ్. బిల్డ్ రీబిల్డ్. ఓకే అంతే సార్. So let's have some general discussion. If you have anything to ask, you can. శివ, అండ్ వన్ మోర్, ఇవి మనకి వాల్యూమ్స్ తర్వాత డిస్కస్ చేస్తారా శివ? ఎస్. ఓకే శివ. సురేష్ కుమార్. శివ గారు, ఇప్పుడు ఐఏఎం ఇష్యూ వచ్చిందంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో ఈ కేసులో రన్ అవుతూ ఉంటాయి కదండి ప్రొడక్షన్. ఇవి వాటికి ఏదన్నా ప్రాబ్లం అవుతుందండి వాటికి కూడా? వీళ్ళేమో ప్రాబ్లం లేదు అని మెన్షన్ చేస్తున్నారు. బట్ నాకు కొంచెం డౌటే, ఎందుకంటే ఇక్కడ రోల్స్ ని కూడా మనం రిట్రీవ్ చేయలేకపోతున్నాం కదా. ఇప్పుడు అథెంటికేషన్ ఏపీఎస్ ద్వారానే జరుగుతుంది. సో AWS ఏపీఎస్ ద్వారానే అథెంటికేషన్ జరుగుతుంది. అథెంటికేషన్ చేయాల్సిన ప్రతిసారి ఆబ్వియస్లీ ఇక్కడ ఎర్రరే వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో ఈ కేస్ క్లస్టర్ టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేస్తామండి. అది ఫైనల్ గా చేద్దాం, ఎందుకంటే అది కొంచెం హెవీ థింగ్. సో మనం ఇప్పుడు మన ఇంట్రెస్ట్ వచ్చేసి Kubernetes క్లస్టర్ క్రియేట్ చేయడం కాదు, Kubernetes లో ఉండే రిసోర్సెస్ ని అర్థం చేసుకొని మన అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడం. Kubernetes క్లస్టర్ క్రియేషన్ అనేది వన్ టైమ్ యాక్టివిటీ. దెర్ విల్ బి Kubernetes అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఓకే, సో మీకు Kubernetes క్లస్టర్ అనేది క్రియేట్ చేసి మీకు ఇస్తారు, డోంట్ వరీ, మీ ప్రాజెక్ట్స్ లో అయినా కూడా. సో ఈవెన్ దట్ మనం ఎలాగో నేర్చుకుందాం, Kubernetes క్లస్టర్ టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసి ఎలా అప్గ్రేడ్ చేయాలని కూడా. ఓకే, అంటే మనం ఇప్పుడు ఈ కేసు సిటిఎల్ ద్వారా క్లస్టర్ క్రియేట్ చేసుకుని దాని మీద ప్రాక్టీస్ చేస్తాం నెక్స్ట్ 1 వీక్. ఎస్ కరెక్ట్.
సో Kubernetes లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. స్టోరేజ్ లైక్ స్టాటిక్ ప్రొవిజనింగ్, డైనమిక్ ప్రొవిజనింగ్ అండ్ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఎంచుకున్నాం. ఓకే. ఓకే. అండ్ అందులో మళ్ళీ రోబోషాప్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం EKCTL ఇది ఉపయోగించి చేస్తాం కదండి. రోబోషాప్ క్లస్టర్ ఉంటుంది మనకి. క్లస్టర్ మీరు ఎలా క్రియేట్ చేశారు అనేది అప్లికేషన్కి అనవసరం. ఓకే. 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 సో మన రోబోషాప్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేద్దాం. ఓకే. డిప్లాయ్ ఓకే. 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 అంతేలేండి. థ్యాంక్స్ అండి. ఓకే. అంతే. మనోజ్ కుమార్ మేడిపోయినా. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా సురేష్ గారు అడిగిన డౌట్ అది లైక్ రియల్ టైంలో మనకి ఐఎంలో ప్రొడక్షన్ రిసోర్సెస్ ఉంటాయి కదా. సో గ్లోబల్ లెవెల్ అంటున్నారు ఐఎం గురించి. సో గ్లోబల్ లెవెల్ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ కదా, లైక్ ఇలాంటి అథెంటికేషన్ ఇష్యూస్ ఎప్పుడైనా వస్తే హౌ వుడ్ దే ఫేస్ లైక్ దిస్ సిచ్యువేషన్? AWS ఎప్పుడు 100% గ్యారంటీ ఇవ్వదు. ఓకే. సో లైక్ సర్వీసెస్ అన్ని 100% అప్ అండ్ రన్నింగ్ అని. జనరల్ గా వాళ్ళు 99.999% అట్లా ఇస్తారు. సో ఇంకా రిసోర్సెస్ అన్ని ఇక్కడే ఉన్నప్పుడు మరి ఏం చేస్తాం? మోస్ట్లీ అదే ఇంకా ఎవరు పెద్ద మేల్కొనట్లేదు. ఇంకా పెద్ద న్యూస్ ఏం రావట్లేదు ఇక్కడ. లైక్ ఎందుకంటే నేను ప్రీవియస్ గా స్టాక్ మార్కెట్స్ కంపెనీలో వర్క్ చేశాను. సో దే హ్యావ్ సమ్ ఆల్గరిథమ్స్ అన్నమాట వెన్ స్టాక్ మార్కెట్ ఓపెన్స్. సో అలాంటి Okay. టైంలో ఎలాంటి ఇష్యూస్ వచ్చాయంటే దే లాస్ లాక్స్ ఆఫ్ అమౌంట్ ఇన్ పర్టికులర్ 5 minutes. అవును. సో అందుకని ఐ హ్యావ్ డౌట్ లైక్ ఆల్టర్నేట్ కూడా ఏం లేదు, మాన్యువల్ గా ఇంకా అథెంటికేషన్ చేసుకోవడమే. మాన్యువల్ గా అథెంటికేషన్ ఇప్పుడు అప్లికేషన్స్ ఎలా చేస్తాయి? అదే డౌట్. దట్స్ ఇట్ సుగర్. థ్యాంక్ యూ. ఎవరైనా స్టేటస్ లేదని పెడితే అట్లీస్ట్ మనం చూడొచ్చు. ఎవరు ఇంకా పెట్టినట్లేదు. ఇప్పటికే ఆల్రెడీ ఏషియన్ మార్కెట్స్ అన్ని అప్ అయిపోయి ఉంటాయి. మనం సెర్చ్ చేద్దాం ChatGPT లో. If AWS IAM have an issue, all the clients and applications inside AWS are affected. సో ఈ అథెంటికేషన్ ఆథరైజేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ డెఫినెట్లీ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే డైరెక్ట్ రిక్వెస్ట్లు వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ VMs కానీ అండ్ Kubernetes కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఎగ్జిస్టింగ్ క్లస్టర్ కి. మనం మెయింటెనెన్స్ చేయలేం. ఓకే, లైక్ యూ కెనాట్ అప్లై న్యూ రిసోర్సెస్, యూ కెనాట్ మాడిఫై న్యూ రిసోర్సెస్. వర్క్లోడ్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి, పాడ్స్ ఇవన్నీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి రిక్వెస్ట్లు అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. సో మనం ఏదైనా కొత్తగా అప్లై చేయాలంటే డెఫినెట్లీ వీ కెనాట్ డూ. ఇంకేమైనా సర్వీసెస్ మధ్య అథెంటికేషన్ ఆథరైజేషన్ ఉంటే అవి కూడా డెఫినెట్లీ ఫెయిల్ అవుతాయి. బట్ వెబ్సైట్స్ అయితే ఫెయిల్ అవుతాయని నేను అనుకోవట్లేదు. వెబ్సైట్స్ అయితే రన్నింగ్ లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో ఉండే కొన్ని బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఉంటాయి. డేటాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు మూవ్ చేయడం, ఈ డేటాని లాగ్స్ ని పుష్ చేసుకుంటూ ఉండడం, ఇలాంటివి ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. షుగర్ ప్రీవియస్ గా ఇలాంటి ఇష్యూ ఎప్పుడైనా వచ్చిందండి? మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాండి ఐఆమ్ ఇష్యూ అయితే. ఓకే. ఐఆమ్ ఇష్యూ అనేది చాలా క్రూషియల్ కాబట్టి మోస్ట్లీ రాలేదు ఎప్పుడు. వేరే సర్వీసెస్కి వచ్చినాయండి ఎప్పుడైనా? వేరే సర్వీస్ కొన్నిసార్లు AWS డౌన్ అయిపోయింది. అప్పుడు నెట్ఫ్లిక్స్ అప్పుడే కదా పాపులర్ అయింది. నెట్ఫ్లిక్స్ ఒకసారి AWS ఒక రీజియన్ ఏమో కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. సో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ వర్క్ లోడ్స్ ని అనదర్ రీజియన్ లోకి మూవ్ చేశారు.
అంటే మరి AWS వాళ్ళు హై అవైలబిలిటీ 99.99% అలా మెన్షన్ చేస్తారు కదండి. అప్పుడు ఇలా డౌన్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నా పే చేస్తారండి? ఏమన్నా బిజినెస్ డ్యామేజ్ అయితే అలాగా క్లయింట్స్‌కి? ప్రతి సర్వీస్ కి ఇండివిజువల్ అప్ టైం ఉంటుంది మళ్ళీ. సో వాళ్ళు ఆహా! చూస్తారు ఎంత టైంలో ఎంత ఫ్రీక్వెన్సీ ఉందని. ఒకసారి అయితే వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ఒకసారి నాట్ ఏ ప్రాబ్లం కదా. అదే. ఏమైనా నెక్స్ట్ ఏదైనా డిస్క్రిప్షన్ రాస్తే చదువుతామని వెయిటింగ్. సో వీళ్ళు 60 minutes టైం తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్కి. ఓకే, నాగప్రసాద్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. నిన్న గిట్ ఇగ్నోర్ లేకుండా AWS మినీకి పుష్ చేశారు కదా, అప్పుడు ఇష్యూ వచ్చింది సంథింగ్ క్లాష్లో. నేను యాక్చువల్లీ ఇమీడియట్లీ రిమూవ్ అది చేసి దానికి మళ్ళీ పుష్ చేస్తాను. రెజల్యూషన్ ఏమైనా ఉందా అంటే బై మిస్టేక్ అది అట్లా? పవన్ కుమార్ ఏదో పోస్ట్ చేశారు చూడండి. ఓకే, షూర్, థ్యాంక్ యూ. జస్ట్ ఏంటంటే ఆ క్యాషేలోంచి మనం కమిట్ చేసాం కదా. సో లోకల్లో గిట్ కమిట్ అని కొట్టినప్పుడు అదేమవుతుందంటే ఆ .exe ఫైల్ లోకల్ గిట్ హబ్లోకి కమిట్ అయిపోతుంది. సో ఇట్ మీన్స్ ఒక కమిట్ అనేది జరిగిపోయింది. సో దాన్ని మనం రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేయాలంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయి గిట్ క్యాషేలోంచి రిమూవ్ చేయడానికి. ఆ కమాండ్స్ ఇష్యూ చేస్తే అయిపోతుంది. ఓకే, నారాయణ. శివ శివ, నాకు మొన్న మీరు చెప్పారు కదా డాకర్ లేయర్స్ అని. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అది. అది ఒక్కసారి యానిమేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి చూడండి బ్రో. కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఉంది కదా, అక్కడ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లోంచి ఒక ఇంటర్మీడియట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ నుంచి కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, ఆ కంటైనర్ లో సెకండ్ ఇన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది. సెకండ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో ఇప్పుడు ఆ కంటైనర్ లో ఏముంది, బేస్ ఇమేజ్ ప్లస్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇన్స్ట్రక్షన్ install nginx అని రాశారనుకోండి. సో ఆ కంటైనర్ లో బేస్ OS nginx రన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ఆ కంటైనర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. అవును. ఓకే, అప్పుడు ఆ ఇమేజ్ లో ఏముంటుంది, బేస్ OS ప్లస్ nginx ఉంటుంది ఆ ఇమేజ్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే డాకర్ ఈ ఇమేజ్ నుంచి మళ్ళీ కంటైనర్ క్రియేట్ చేస్తుంది. సో ఆ కంటైనర్ లో మళ్ళీ థర్డ్ ఇన్స్ట్రక్షన్ రన్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళి అవన్నీ డిలీట్ చేస్తుంది. ఫైనల్ గా డిలీట్ చేసి ఒక్కటే పెడుతుంది. అది కోడేం కాదండి, అది జస్ట్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్. ఓకే, ఓకే. రజనీ రెడ్డి మాసి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ రోజు జరిగిన సినారియో ఏఎంఐ కంప్లీట్ గా డౌన్ అయింది కదండి. అది లైక్ గ్లోబల్ గా అయింది. మనకి అట్లీస్ట్ హై అవైలబిలిటీ అంటే ఒక రీజియన్ లో టెస్ట్ చేసి ఇంకో రీజియన్ లో చేయాలి కదా. ఇది ఆల్ ఆఫ్ అన్ని రీజియన్స్ లో అవ్వడం ఏంటి? ఐఎమ్ సర్వీస్ అనేది గ్లోబల్. అన్ని సర్వీసెస్ అన్ని రీజియన్స్ లో ఉండవు. కొన్ని సర్వీసెస్ గ్లోబల్, లైక్ Route 53 is a global service. IAM is a global service. It's not regional based. ఓకే, థ్యాంక్ యూ. Soumit. Sure. Yeah, hi.
ఆహా! ఇది మనకి ఈకేఎస్ డాక్యుమెంటేషన్ లాంటిది ఏమి ఉండదా మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి? ఉంటుంది. ఈకేఎస్ కనపడట్లేదు. అనేది AWS కనిపెట్టింది ఏం కాదు యాక్చువల్లీ. సో ఇట్స్ ఆహా! బేస్డ్ ఆన్ క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ ప్రోడక్ట్ ని తీసుకొని వాళ్ళు కస్టమైజ్ చేశారు. ఈకేఎస్ అయితే ఉంటుంది. చూస్ సో ఇదే ఈకేఎస్. సో ఇక్కడ ఫుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇది ఈకేఎస్ నుంచి వచ్చిన ఇంప్లిమెంటేషన్ కాదు, ఇది క్యూబర్నెటిస్ నుంచి వచ్చింది. సో దానిపైన వాళ్ళు కొన్ని కస్టమైజేషన్స్ చేసింటారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మనము రిసోర్సెస్‌కి ఇట్లా డాక్యుమెంటేషన్ ఉంటది గదా! అట్లా ఆ స్టైల్‌లో ఉండదా? సెర్చ్ ఆహా, చేయాలంటే అది ఎలా? ఉండదు. సో దట్ ఈస్ ఫ్రమ్ క్యూబర్నెటిస్ కదా. ఆహా! ఈకేఎస్ వాళ్ళు కొత్తగా ఏం డెవలప్ చేయలేదు ఇక్కడ. సో వాళ్ళు ఉన్న ప్రోడక్ట్ ని తీసుకొని కమర్షియల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే మెయిన్ కుబర్నెటిస్ డాక్యుమెంట్‌కి వెళ్ళాలా? లేకపోతే రిసోర్సెస్ వైస్ కావాలి అంటే క్యూబర్నెటిస్ కి వెళ్ళాలి. ఓకే. ఓకే. మీరు ఇంకోటేదో ఓపెన్ చేశారు వెబ్‌సైట్ EKS.io అనేది వచ్చింది. అదేం వెబ్‌సైట్ అది? అది ఈకేఎస్ సిటిఎల్, ఈకేఎస్ కంట్రోలర్. CTL ఓకే. ఓకే. ఇంకోటి ఇది మనము ఇప్పుడు బేసికల్‌గా ఇది ఎలాంటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్‌లో ఇది? ఓకే. సో ఇప్పుడు ఈ సెషన్ లో ఇది చేద్దాం. మన రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి కొంచెం. ఓకే. సరే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. సో ప్రాజెక్ట్ అంటే డెవలపర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అని నేను అడిగాను అంటే, సో డెవలపర్ ఏం చెప్పాలి యాక్చువల్గా? సో డెవలపర్ షుడ్ సే అతను ఏ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్లో ఎలా డెవలప్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ SBI క్రెడిట్ కార్డ్లో వర్క్ చేస్తున్నాడంటే, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ SBI క్రెడిట్ కార్డ్ ఇన్ దిస్ మాడ్యూల్ అలా చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎందుకంటే డెవలప్ చేసే వాళ్ళకి బిజినెస్ కూడా అర్థం అవ్వాలి. అంటే హౌ ద కస్టమర్ విల్ యూజ్ ద క్రెడిట్ కార్డ్, సో వాట్ హ్యాపెన్స్ వెన్ హీ స్టార్ట్ యూసింగ్ హిస్ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో దానికి అంతా డెవలప్మెంటే కదా. సో డెవలపర్ షుడ్ అండర్స్టాండ్ ద కంప్లీట్ బిజినెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ డెవాప్స్కి వచ్చేసరికి సో రోబోషాప్ని ఆర్ SBI క్రెడిట్ కార్డ్ని ఎలా డెవలప్ చేశారు, దాంట్లో ఏం జరుగుతుంది, అదంతా మనకు అనవసరం. వాట్ ఈస్ ద డెవాప్స్ రెస్పాన్సిబిలిటీ? డెవాప్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ అబౌట్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. డెవాప్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ ప్రొసీజర్ లైక్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని మనం మ్యాక్సిమం ఆటోమేట్ చేయడం ఆర్ ఎట్లా ఒకట్లా క్రియేట్ చేయడం, మాన్యువల్గా అయినా ఏదైనా కూడా. సో ప్రాజెక్ట్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది డోంట్ వర్రీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ బిజినెస్. చాలా మంది వర్రీ అయిపోతుంటారు. సో ఇక్కడ రోబోషాప్ అనేది పెట్టమని నేను చెప్పట్లేదు. మీ రెజ్యూమ్లో రోబోషాప్ పెట్టొద్దు. ఇప్పుడు మీరు కరెంట్లీ ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో అదే పెట్టండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ కానీ మీ ప్రాజెక్ట్ యొక్క బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయమని కాదు. మీ ప్రాజెక్ట్లో మీరు డెవాప్స్ పరంగా ఏం చేస్తున్నారు. ఇప్పుడు మనం రోబోషాప్ చూసామా, ఎనీ టైం ఎప్పుడైనా చూసామా రోబోషాప్ని ఎలా డెవలప్ చేశారు ఏంటి అనేది? సో వీఆర్ జస్ట్ టెస్టింగ్ రోబోషాప్ అప్లికేషన్ అంతే. ఎందుకు? మనం చేసిన వర్క్ అనేది కరెక్ట్గా డిప్లాయ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తున్నాం అంతే తప్ప రోబోషాప్ని ఐ నో నీడ్ టు ఈవెన్ ఓపెన్ రోబోషాప్ ఇన్ ద బ్రౌజర్. ఇప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయమంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం మాత్రమే నా పని. ఆ అప్లికేషన్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుందా లేదా అనేది కూడా నాకు అనవసరం యాక్చువల్లీ. ఓకే. అండ్ CI/CD పైప్లైన్ చేయమంటారు. CI/CD పైప్లైన్ చేస్తున్నాం. సో కోడ్ క్లోన్ చేస్తున్నాం, స్కాన్ చేస్తున్నాం, బిల్డ్ చేస్తున్నాం, అండ్ దెన్ డిప్లాయ్ చేస్తున్నాం. డిప్లాయ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ సక్సెస్ వస్తే దెన్ దట్స్ ఫైన్. హెల్త్ చెక్స్ ఆ అప్లికేషన్ బ్రౌజర్లో జస్ట్ ఓపెన్ అయింది అంటే చాలు, అవర్ వర్క్ ఈస్ డన్. ఓకే. ఆ అప్లికేషన్లో ఉండే ఫంక్షనాలిటీ ఏంటి, అది ఎలా చేస్తున్నారు, అదంతా అనవసరం. సో మీరు ప్రాజెక్ట్లో పెట్టుకునేటప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ తీసుకోండి వికీపీడియా నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ఐఎమ్ వర్కింగ్ ఇన్ జియో. సో నేను ఇది ఆల్రెడీ చెప్పున్నాను వీడియోలో, చాలాసార్లు చెప్పాను చూడమని కూడా, ఛానల్లో ఉండేది, ఎవరు చూస్తున్నట్లేరు. సో మీరు ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఏం పెట్టాలి, జియో అని తీసుకొని ఈ జియోలోంచి ఒక 4 లైన్స్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో పెట్టేసి, సో ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం చేస్తారు అంటే ఈ జియో ప్రాజెక్ట్ కావాల్సిన జియోలో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రో సర్వీసెస్, బ్యాక్ అండ్ మైక్రో సర్వీసెస్.
లైక్ కొన్ని జావాలో ఉన్నాయి, కొన్ని పైథాన్లో ఉన్నాయి, కొన్ని నోట్.js లో ఉన్నాయి. సో వీఆర్ డెవలపింగ్ ద పైప్లైన్స్, వీఆర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా పైప్లైన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్లోన్ చేస్తాం, క్లోన్ చేసిన తర్వాత కంపైల్ చేస్తాం, కంపైల్ చేసిన తర్వాత స్కాన్ చేస్తాం, తర్వాత బిల్డ్ చేస్తాం, తర్వాత నెక్సస్లోకి పుష్ చేస్తాం, పుష్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తాం త్రూ ఆటో స్కేలింగ్ పైప్లైన్. సో ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే తప్ప మీరు ఆ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మిమ్మల్ని అడగరు. సో దట్ క్వశ్చన్ ఈస్ ఫర్ డెవలపర్స్. ఓకే, సో అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. ఓకే, ఈవెన్ యూ కెన్ సే ఫేస్బుక్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్. సో మీరు కొన్ని లైక్ నాన్ ఐటీ వాళ్ళు నింటే జస్ట్ ప్రాజెక్ట్ పేరు కనుక్కోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూస్ చేసే ప్రాజెక్ట్ పేరు. అండ్ ఇండియా కాకుండా యుఎస్, ఆస్ట్రేలియా రిటైల్ అని ఉంటాయి. సో ఇలా సెర్చ్ అయ్యింది ఆస్ట్రేలియా రిటైల్ అని. ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, ఆస్ట్రేలియా బ్యాంకింగ్ అని తీసుకోండి, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, దాంట్లోంచి వికీలోంచి 4 లైన్లు తీసి అక్కడ పెట్టుకోండి ప్రొఫైల్లో. సో దెన్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు, లైక్ ఈ మేయర్, టార్గెట్, ఈ కంపెనీస్లో ఏం చేస్తున్నారు, అదే మనం ఇక్కడ చేస్తున్నాం. బట్ ఆ ప్రాజెక్ట్ అంతా నేను తీసుకొని వచ్చి ఇక్కడ రెప్లికేట్ చేయలేను కాబట్టి, సో వీఆర్ యూజింగ్ రోబోషాప్ ప్రాజెక్ట్ జస్ట్ టు అండర్స్టాండ్ ద డెవాప్స్ అండ్ క్లౌడ్ అనమాట. సో అలా అని హలో వరల్డ్ ప్రాజెక్ట్ పెట్టలేము. సో వీ టుక్ ఈ-కామర్స్ మైక్రో సర్వీసెస్ బేస్డ్ అప్లికేషన్. ఓకే, అది రియల్గా ఉంటుంది. ఈవెన్ ఐబిఎం కూడా అదే యూస్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ని. వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐబిఎం ఈ ప్రాజెక్ట్ని ఒక మోడల్గా తీసుకొని దీనిపైన ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు డెవాప్స్ అండ్ క్లౌడ్ అనుకున్నప్పుడు కంపెనీస్లో వాళ్ళు తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీకు డిప్లాయ్ చేసి చూపించలేరు, ఈవెన్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చినా కూడా. ఓకే, సో వీ హ్యావ్ వన్ మోడల్ ప్రాజెక్ట్ టు ట్రై. సో దానికి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, రోబోషాప్ అని కొడితే దీంట్లో ఒక ఐడియల్ అప్లికేషన్ కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇది మైక్రో సర్వీసెస్ ఎలా రాయడానికి ఎగ్జాంపుల్ కాదు. సో ఈ అప్లికేషన్ యూస్ చేసుకొని మిగతా ప్రోడక్ట్స్ అన్నిటిని, లైక్ డెవాప్స్ ప్రోడక్ట్స్ అయితేనేమి, క్లౌడ్ ప్రోడక్ట్స్ అయితేనేమి, మానిటరింగ్ ప్రోడక్ట్స్ అయితేనేమి, ఇంకా ఏదైనా కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్స్ని అప్లికేషన్ పైన. సో నేను డెవాప్స్ నేర్చుకున్నాను, అది కరెక్ట్గా నేర్చుకున్నాను లేదా అని ఎలా తెలియాలి? ఏదో ఒక అప్లికేషన్ పైన నేను ట్రై చేయాలి. ఓకే, ఆ అప్లికేషన్ తీసుకురావాలంటే ఈ రియల్ టైమ్ అప్లికేషన్స్ మనం ఆబ్వియస్లీ తీసుకురాలేం కదా. సో అందుకని దానికి దగ్గరగా ఉండే అప్లికేషన్ రోబోషాప్ మనం నేర్చుకుంటున్నాం. మీరు ఏదైనా కూడా ఆస్ట్రేలియా బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్ యూరప్ బ్యాంకింగ్ కంపెనీస్ అలా పెట్టుకొని ఆ ప్రాజెక్ట్లో దాంట్లోంచి, ఫర్ ఎగ్జాంపుల్ ANZ ఉంది, సో ANZ వికీ అని కొడితే దాంట్లోంచి ఒక 4 లైన్లు తీసుకొని అసలు ANZ బ్యాంక్ ఏంటి, ఎక్కడ ఉంది, ఏంటి, అది ఏం చేస్తుంది అనేది ఒక 4 లైన్లు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలా కాపీ చేసి మీ ప్రొఫైల్లో పెట్టేసుకున్నా అయిపోతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ANZలో డెవాప్స్ ఇంజనీర్స్ కూడా ఇంత వర్క్ చేయరు, మనం నేర్చుకున్నంత చేయరు. మీరు కావాలంటే ఎవరైనా అడగండి డెవాప్స్ ఇంజనీర్స్ని. సో ఐ థింక్ వీ హ్యావ్ సమ్ డెవాప్స్ ఇంజనీర్స్ నౌ, లెట్ us ask them. నేను అందరి హ్యాండ్స్ రైజ్ చేశాను. ఎవరైనా డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎనీ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ ఆల్రెడీ హియర్? కొంతమంది ఉన్నారు కదా, జయకృష్ణ, యా, వెంకటేశ్వర్లు ముక్కు. వెంకటేశ్వర్లు ముక్కు. శివ గారు. యా, హాయ్. ఆర్ యు ఆల్రెడీ వర్కింగ్ ఇన్ డెవాప్స్? కైండ్ ఆఫ్. అదే మీకు తెలుసు కదా, మధ్యలో జాయిన్ అయిపోయాను, అట్లా వర్క్ చేస్తున్నా ఆల్రెడీ నేను. సో మీ టీమ్ లీడర్ కదా? నో నేను టీమ్ లీడర్, నో అట్లా ఏం లేదండి. ఓకే, సో ఎవరు ఒకసారి టీమ్ లీడర్తో మాట్లాడడానికి గుర్తొచ్చింది. సేమ్ నేమ్. నేను ఎడ్టెక్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు. ఏ కంపెనీ? ఎడ్టెక్ కంపెనీ. ఎడ్టెక్ ఇండియన్ ఆర్? యా, ఇండియన్ ఎడ్టెక్ కంపెనీ. Then you're our competitor. So joindevops.com is going to be edtech. So already multiple countries lo in their regional languages lo live courses చెప్పడానికి ట్రై చేస్తున్నా, and we are going for funding also. ఓకే, యా, నైస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ గా చేస్తున్నారా? అవునవును.
ఓకే. సో ఎలా ఏం డీల్ చేస్తున్నారు? సి మా మా ఎడ్టెక్ కంపెనీ ప్రజెంట్ అయితే చాలా చిన్న కంపెనీనే అది. మేము ఇండియా వైజ్ ఆల్ డిగ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి. నాకు కొంచెం ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు డెవలపర్స్తో అందరితో కూర్చొని ఇంక వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం స్టార్ట్అప్ కైండ్ ఆఫ్ కాబట్టి మా ఎకో సిస్టమ్ కూడా ఇంత హెవీగా ఉండదు. అంటే ఈ మైక్రో సర్వీస్లు వాడడం, యాన్సిబుల్ వాడడము ఇంత హెవీగా ఏమి ఉండదు. బట్ ఎండ్ టు ఎండ్ నేను చేస్తుంటాను. మనకు సిఐసిడి కానీ మామూలుగా మేము స్టిల్ మా అప్లికేషన్స్ అన్ని మోనోలిథిక్ లోనే ఉన్నాయి, అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ లోనే ఉన్నాయి. ఇంకా నాకే ఫ్రీ హ్యాండ్ ఉంది ఇక్కడ. అంటే నేను కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ అయినా కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే డెవలపర్ని బేస్ చేసుకొని మేము మైక్రో సర్వీస్లకు కూడా వెళ్ళాలనుకుంటున్నాం. కొన్ని సర్వీసులు అట్లీస్ట్ కొన్ని ఎక్విజిషన్లో అడిగేటప్పుడు దీన్ని కూడా అడుగుతున్నాయి అంటే కంపెనీలు. అంటే మా మేనేజర్తో ఈ డిస్కషన్ కూడా జరుగుతుంది, చిన్న కంపెనీ కాబట్టి. యాక్చువల్గా అయితే పెద్ద కంపెనీలు ఇంత డిస్కషన్ కూడా రాదేమో ఎంప్లాయ్కి. సో మీది ఐటీ రిలేటెడ్ టెక్ కాదు, లైక్ ఇండియాలో ఉండే డిగ్రీ కోర్సెస్ రిలేటెడ్ టెక్. ఎస్ అంతే. ఓకే, సో దెన్ యు ఆర్ ఇన్ డిఫరెంట్. సో మీకు అప్లికేషన్స్ లోపల ఎలా వర్క్ అవుతాయి అవన్నీ తెలియాల్సిన అవసరం ఉందా లేదా మీ డెవాప్స్ డైలీ లైఫ్లో? అస్సలు అవసరం లేదండి, అసలు అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే నేను వాళ్ళ పక్కనే కూర్చొని ఉంటా కాబట్టి, మేము ఉండేది ఎంత 20 మెంబర్స్ టీమ్ మాది. సో నాకు తెలిసిపోతుంటుంది ఈజీగా, అందరం కలిసే చేస్తుంటాం కాబట్టి. అంటే నాకు ఎక్కడైనా స్క్రిప్ట్స్ ఎక్కడైనా నాకు కొంచెం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళు ఏం డెవలప్ చేస్తుంటారో కూడా నాకు తెలిసిపోతుంటుంది. నేను అందరం అంటే ఇది మాదేంటంటే ఫుల్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నడుస్తుంటది. సో యాక్చువల్గా అయితే మనకు అవసరం లేదు అసలు ఏమి, వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఏం జరుగుతుంది అవన్నీ ఏం అవసరం లేదు. కాకపోతే ఆ డిస్కషన్ లో మనం కూడా ఉంటుంటాం కాబట్టి పక్కనే తెలుస్తుంటది. సో ఎందుకు ఈ భయం క్రియేట్ అయిందంటే అందరికి ప్రాజెక్ట్ అనే భయము. సో ఎక్కడైనా మీరు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే డెవాప్స్ నేర్చుకోవడానికి, సో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ యూజ్ చేసి చెప్పట్లేదు. జస్ట్ టీచింగ్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడము, సోనార్ క్యూబ్ని ఇన్స్టాల్ చేయడము, అండ్ టెరాఫామ్లో ఏదో ఒక చిన్న EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం, ఒక S3 బకెట్ క్రియేట్ చేయడము, అలా చేసుకుంటూ వెళ్ళి అదే డెవాప్స్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం వల్ల చాలా మందికి భయం వచ్చేస్తుంది, ప్రాజెక్ట్ లేదే అని. ఓకే, సో ఇక్కడ మనం అలా చేయట్లేదు. వీఆర్ డీలింగ్ విత్ ప్రాజెక్ట్. మనం ఒక ప్రాజెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ఈ రోబోషాప్ ప్రాజెక్ట్ నేర్చుకుని రేపు మీరు ఒక కంపెనీలోకి వెళ్ళి మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ని ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ అయ్యే టీంలోకి మిమ్మల్ని తీసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. సో ప్రాజెక్ట్కి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, ఎలా డెవలప్ చేయాలని అంతా మీకు వస్తుంది. జనరల్గా అందరూ చెప్తున్నా. సో అక్కడ 99% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్లో ఇలా నేర్పిస్తున్నారు కాబట్టి ఫైనల్గా ఒక డమ్మీ హలో వరల్డ్ ప్రాజెక్ట్ తీసుకొని ఏదో పైప్ లైన్ క్రియేట్ చేయడం, సో అలా డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఇలా నేర్పిస్తున్నారు. సో అలా నేర్పించినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ భయం ఉంటుంది, ప్రాజెక్టు ఎలా పెట్టాలి, ఏం చేయాలనేది. సో ఇప్పుడు మనం అలా నేర్చుకోలేదు కాబట్టి మనం ఒక ఐడియల్ ప్రాజెక్ట్, ఒక ఐడియల్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్నే మనం మళ్ళీ VMస్లో డిప్లాయ్ చేసాం, మైక్రో సర్వీస్లో డిప్లాయ్ చేసాం. కాబట్టి మీరు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ని నెట్లోంచి తీసుకొని వికీపీడియాలో 4 లైన్లు తీసుకొని ఆ ప్రాజెక్ట్ మీ ప్రొఫైల్లో పెట్టేయండి. ఓకే, అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారండి? ఎన్ని నోట్స్ ఉన్నాయి మీ దాంట్లో ప్రాజెక్ట్ లో, ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, అలా పడుతున్నాయండి క్వశ్చన్స్ దానికి? అలా మనం కవర్ చేద్దాం. సో అవేంటంటే డిఫరెంట్ ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ లో ఒకే రకమైన నోట్స్, ఒకే కౌంట్ ఆఫ్ క్లస్టర్స్ అలా ఏమి ఉండదు. ప్రాజెక్ట్ ని బట్టి చేంజ్ అవుతుంటుంది. అవునవును. ఇంకోటండి, కాకపోతే నాకు తెలిసి ఇక్కడ మనం కొంచెం ట్రబుల్ షూటింగ్ చాలా తక్కువ చూస్తున్నట్టున్నాం. ట్రబుల్ షూటింగ్ అని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే మెనీ టైమ్స్ మనకి ఎక్కడ రిసోర్స్ మన అప్లికేషన్ కన్జ్యూమ్ చేస్తుందో మనకు అర్థమే కాదు ఒక్కోసారి. అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటదంటే కంపెనీలో అంటే నన్ను ఒక్క నిమిషం ఎలా వచ్చేస్తే నేను చెప్తాను. అంటే రీసెంట్గా నేను ఫేస్ చేసింది. వాళ్ళు ఒక క్వారీ రాశాడు డెవలపర్, వాడు ఏం రాశాడో ఏమో డిప్లాయ్ చేశాడు. అంటే వాళ్ళకి పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొట్టే బిల్డ్ కూడా వాళ్ళకే ఇచ్చేసాను నేను, మేముంది ఇద్దరమే. సో వాళ్ళు ఏం చేశారో ఏమో మరి. నాన్ ప్రాడ్లో మేమేమో ఇన్స్టెన్స్లు అన్ని నాన్ ప్రాడ్ ఇన్స్టెన్స్లు అంటే మేము సేమ్ గా పెట్టుకోలేదు. సో అక్కడ నాన్ ప్రాడ్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు అప్లికేషన్ రన్ అయింది, ప్రొడక్షన్ లో కూడా రన్ అవుతుంది మంచిగానే. సో అని సర్టన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎక్కువ డేటా రిట్రైవ్ చేసేటప్పుడు మన
అంటే మన ఎక్కువ రిసోర్సులు కన్జ్యూమ్ అయిపోయి నా డేటాబేస్లు స్ట్రక్ అయిపోతున్నాయి పట్న. వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ఇంకా సింపుల్గా ఏమన్నా ప్రాబ్లం వస్తే పెట్టేస్తున్నారు స్లాక్లో, దిస్ ఈజ్ ద డెవాప్స్ ప్రాబ్లమ్ సో అన్నట్లు పెట్టేస్తుండ్రు. అంటే అప్పుడు మనము చూసి మనం వాళ్ళకి చెప్పేలోపే ఆల్రెడీ మన మీదకి ఇంకా ఎక్కేస్తుంటాడు మేనేజర్, అరే ఏమి ఇది ఇట్లా ఎందుకు అవుతుంది అని. అది అప్లికేషన్ ప్రాబ్లమ్ అని మనం కనుక్కొని చెప్పలేకపోవడం, చెప్పేలోపే మనకి ఎంతో కొంత అంటే మనం చెప్పగలుగుతాం తర్వాత. సో దిస్ ఈజ్ ఈ క్వారీస్ మనకి ప్రాబ్లమ్ ఫేస్ చేసినాయి, ఇవి మీరు రాంగ్గా రాశారు, లేకపోతే హెవీగా రాయడం వల్ల ఇవి ఎక్కువ డేటాను రిట్రైవ్ చేయడం వల్ల మనవి ఫేస్ చేస్తున్నాయి అట్లా చెప్పాలి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంచెం మనం ట్రబుల్ షూటింగ్ చెప్పగలిగితే బాగుంటుంది ఇంటర్వ్యూస్లో. నేను అంటే మనకు కూడా నువ్వేమన్నా చెప్పగలిగితే అలాంటివి వచ్చినప్పుడు ఇట్లా అంటే నేను ఇప్పటికి ఇంకా క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ చూడలేదు. సో మీరు అట్లీస్ట్ క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్లోనైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి కొంచెం ట్రబుల్ షూటింగ్ చెప్తే ఇంటర్వ్యూ బేస్ మొత్తము మనము ట్రబుల్ షూటింగ్ మొత్తం తిప్పగలిగితే ఇంటర్వ్యూ దాదాపుగా మన హ్యాండ్లోకి వచ్చేస్తుంది నా అభిప్రాయం. అదంతా ఇంటర్వ్యూ ప్రాసెస్లో వస్తుంది. ఇప్పుడు మీరేంటంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద మీరు చేస్తున్నారు. సో ఆ లైవ్ ప్రాజెక్ట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ని రెప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ కదా. ఇక్కడ నేను అంత ట్రాఫిక్ ని క్రియేట్ చేసి చెప్తున్నాను నేను. సో మనం ట్రబుల్ షూటింగ్ అయితే కొన్ని చేశాను. సో మన రోబోషాప్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు సో రిక్వెస్ట్ అనేది వెబ్ నుంచి ఏపీఐ నుంచి డేటాబేస్కి వచ్చి వెళ్తున్నప్పుడు ఆ ట్రబుల్ షూటింగ్ అయితే చేశాం. సో మీరు ఒక 10 ట్రబుల్ షూటింగ్ చేసినా కూడా 11ది కొత్తది వస్తుంది. ఓకే, సో ట్రబుల్ షూటింగ్ అనేది ఒక స్కిల్ కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇమాజినేషన్ అనుకోండి. సో మీకు డెవలపర్ ఇప్పుడు మనకు వచ్చింది ఐయామ్ అనేది. సో జనరల్ గా మనం AWS ఐయామ్ ని తప్పు పట్టగలమా? అందరూ ఏమనుకుంటారు, AWS అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు అనుకుంటారు. మన సైడే ఇష్యూ ఉంది అని మనమే దాన్ని మన సైడే గంటలకు రోజుల కొద్దీ మన సైడ్ ఇష్యూ అని మనం వెతుకుతూ ఉంటాం. బట్ అది మీకు ఎప్పుడు వస్తుంది, అది మన సైడ్ ఇష్యూ కాదు వేరే సైడ్ ఇష్యూ అనేది మీ సైడ్ మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీకు వస్తుంది అది. సో ఇప్పుడు ఇందాక నేను మినిక్యూబ్ చేశాను, ఒకసారి చేశాను ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి చేశాను అదే ఎర్రర్ వచ్చింది. బట్ నిన్నటికి ఈ రోజుకి ఏం చేంజ్ అవ్వలేదు. ఇదేదో ఐయామ్ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అని వచ్చింది. సరే ఇదేమైనా ఉందని మినిక్యూబ్ లో చూశాను, అసలు అక్కడ నేమే లేదు. సో అందుకని ఐయామ్లోకి వెళ్ళాను, అది స్టార్ట్ అవ్వట్లేదు. ఈ కేసులోకి వెళ్ళాను, అక్కడ కూడా రోల్ క్రియేట్ అవ్వడం ప్రాబ్లం అయింది. సో ఇమీడియట్లీ మనకి స్ట్రైక్ అవ్వాలి, అది త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో అయితే చెప్పగలను ట్రబుల్ షూటింగ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 50% దాకా చేసాం రోబోషాప్ ట్రబుల్ షూటింగ్లో. బట్ 100% అనేది ట్రబుల్ షూటింగ్ ఈజ్ నాట్ ఎ కోర్స్ టు లర్న్. అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇమాజినేషన్ ఉండాలి. మీరు చేస్తున్నప్పుడు ఇష్యూ ఎక్కడ అరైజ్ అయింది, అక్కడ నుంచి రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది అనే దానిపైన ఒక ఫుల్ ఇమాజినేషన్ ఉంటే దెన్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ ద ఆన్సర్. ఓకే, సో మనం ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మనకు అవసరమైనంత ట్రబుల్ షూటింగ్ మనం చేస్తాం. అది మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీరు జాబ్లోకి వెళ్ళడం సో నా మెయిన్ టార్గెట్. సో దానికి కావాల్సిన అన్నీ చేస్తున్నాం, లైక్ ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ ప్రాజెక్ట్, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ చేస్తున్నాం. సో అంతవరకు అయితే చెప్పగలను. బట్ ట్రబుల్ షూటింగ్ ఎన్విరాన్మెంట్ ఆ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇక్కడైతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో. ఇంటర్వ్యూస్ ని క్లియర్ చేసే లెవెల్లో అయితే ఐ కెన్ డూ. నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్ లో ప్రతిసారి నువ్వు ఒక టూల్ మీదకి వెళ్ళినప్పుడు ఆ టూల్లో నువ్వు ట్రబుల్ షూటింగ్ ఏదో ఒకటి అడుగుతున్నారు. అంటే రీసెంట్ గా నువ్వు చేసిన ప్రాబ్లం ఏంటి ఇట్లా మీకు ఫేస్ అయింది, అలాంటప్పుడు కొంచెం యూజ్ అవుద్దని అంతే. నేను మిమ్మల్ని రిప్లికేట్ చేయడం అంటే డెఫినెట్లీ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ స్టూడెంట్ ఒకటి అడిగారు, క్యూబర్నెటిస్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఇది అడుగుతుంటారు, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి రీసెంట్ టైంలో ఛాలెంజెస్. అండ్ ఇంకొకటి మీరు రీసెంట్గా నేర్చుకున్న స్కిల్ సంథింగ్ అలా. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైనల్గా మనం డిస్కస్ చేద్దాం. అంతే అండి. అంటే రియల్ టైమ్ ప్రాబ్లమ్‌ని చేయడం ఎవరికీ అంత పాసిబుల్ కాదు. అది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అట్‌లీస్ట్ అంటే ఇంకిప్పుడు నా పర్స్పెక్టివ్‌లో నాకు కంప్లీట్ క్యూబర్నెటిస్ కొత్త కాబట్టి అంటే నేను కొన్ని అంటే మామూలుగా మోనోలిథిక్‌లో చూసినా కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకోగలను. అంటే ఏమేమి వచ్చినాయి అవన్నీ. ఇక్కడ క్యూబర్నెటిస్‌లో కూడా మీరు కూడా కొంచెం స్ట్రెస్ చేసి దిస్ ఈజ్ అంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం చెప్తే మనకు కొంచెం ఇంటర్వ్యూ ఎఫెక్టివ్‌గా ఉండే అవకాశం ఉంటది అనేది ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కావాల్సినవన్నీ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, అంటే జస్ట్ ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కాకుండా యూ విల్ ఫీల్ దట్ ట్రబుల్ షూటింగ్. ఓకే.
సో ఇప్పటి వరకు మనం ఏది క్వశ్చన్ ఆన్సర్ లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో అలానే ఈ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ చెప్పండి. అండ్ ఆన్సర్ లాగా చేసినా కూడా పట్టేస్తారండి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలో ఉండి సింపుల్ గా ఎవరైనా twist పట్టేస్తారు, చేస్తారు. నా అలాంటి వాళ్ళేం కాదు, తెలిసిపోతుంది కదా మనం అవునవును. మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అని. అవునవును. ట్రబుల్ షూటింగ్ అనేది చూస్తేనే తెలుస్తుంది. ఒకవేళ మనం చదువుకున్నా కూడా దొరికిపోతాం, సింపుల్ గా దొరికిపోతాం వాళ్ళకి. సో అండ్ ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది ఒక టీం రెస్పాన్సిబిలిటీ ఉండదు, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. సో అది ఒక ఛాలెంజ్ యాక్చువల్లీ. ఎంఎన్సీలో అలా ఉండొచ్చేమో కానండి, ఇప్పుడు నేను ఉండే దాంట్లో మేము ఇద్దరమే ఉన్నాం. ఇంకేంది వచ్చినా మేము ఇద్దరమే చూసుకుంటామండి. ఆ డీబీ అంటే కానీ DevOps engineers ఏమైనా ఇద్దరా? డేటాబేస్ మేము ఇద్దరమే ఉంటాం. ఓకే. సో స్టార్టప్ అంటే ఇంకా అంతే ఉంటుంది. మీ అప్లికేషన్ కూడా చిన్నదే ఉంటుంది కదా, పెద్ద అప్లికేషన్ ఏమి ఉండదు. అది ఇఫ్ నాట్ కాన్ఫిడెన్షియల్ ఏంటి మీ కంపెనీ? ఎందుకులేండి అంటే ఎందుకులేండి నేను చెప్పదలుచుకోను. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఈ కొంచెం టైంలో చేసేది ఏం లేదు, ఈ క్లస్టర్ని అయితే క్రియేట్ చేసి అప్ చేద్దాం. సో టుమారో సెషన్కి వచ్చేప్పుడు నేను సో ఇంకా డైరెక్ట్ ఇంకా మినీ క్యూబ్ అవసరం లేదు, ఎలాగూ ఈ కేస్ క్లస్టర్ చేసేసాం కాబట్టి నేను ఏదో టైం సేవ్ చేద్దాం అనుకున్నాను, 20 minutes. టైం వేస్ట్ అయింది యాక్చువల్లీ. నేను టైం సేవ్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు క్లస్టర్స్ అయితే క్రియేట్ అయిపోతాయి, నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా ఈ కేసు అర్థమైంది కదా అందరికి. సో వి కెన్ జైపాల్ రెడీ, జైపాల్ రెడీ, యు వాంట్ టు సే సంథింగ్? జైపాల్ రెడీ? Yes. Hi, Shiva. Yeah, hi. Kubernetes, ఇది Argo CD Istio ఏమైనా కవర్ చేస్తారా? ఇష్యూ అనేది చాలా హెవీ అండి అది యాక్చువల్లీ. సో దట్స్ నాట్, విల్ ట్రై కొంచెం. డిప్లాయ్ అనేది ఎందులో చూపిస్తారని. సో డిప్లాయ్మెంట్ జెన్కిన్స్ ద్వారానే చేసేయచ్చు. ఆర్కో సిడి అనేది ఏంటంటే లైక్ టూ మచ్ ఆటోమేషన్. ఓకే. సో టూ మచ్ ఆటోమేషన్ ఎప్పుడు కూడా మంచిది కాదు జనరల్గా అయితే, బట్ వి విల్ ట్రై ఎక్స్ప్లెయినింగ్ దోస్ థింగ్స్. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ లాగా వచ్చేసాయి మార్కెట్లోకి. ఇవి నేర్చుకోవడం ఫస్ట్ డైరెక్ట్గా ఇవి నేర్చుకుంటే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రాసెస్లో మీకు డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ అర్థమైందంటే మీరు ఎన్ని టూల్స్ అయినా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో క్లస్టర్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది. సో రేపు ఇలా సో సింపుల్ Kubernetes క్లస్టర్ ఇక్కడ క్రియేట్ చేయడం KSCTLలో మేము ఒక వర్క్ స్టేషన్ రెడీ చేసుకున్నాం, జస్ట్ కనెక్ట్ టు దట్ Kubernetes క్లస్టర్ అండ్ ఈ YAML ఫైల్ ఉంటే అయిపోతుంది మనకి. ఈవెన్ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్స్ని కూడా ఈ KSCTL ద్వారా క్రియేట్ చేయొచ్చు, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే. సో ఈ క్లస్టర్ ఏంటంటే ఒక కొత్త VPCని క్రియేట్ చేసుకుంటుంది. జనరల్గా ప్రాజెక్ట్స్లో మనం కొత్త VPCని క్రియేట్ చేసి క్లస్టర్ క్రియేట్ చేయము, ఎగ్జిస్టింగ్ VPCలోనే క్రియేట్ చేస్తాం. ఓకే. సో క్విజ్ అనేది రెడీగా లేదు, క్విజ్ అనేది రేపు. ఆల్ దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్. సో టుమారో నేను ఈ కేస్ క్లస్టర్తోనే డైరెక్ట్గా వస్తాను. విల్ స్టార్ట్ working on our resources. Okay. And then Jay already. So anyone already working as DevOps engineers? If you want to share something about your work, you can. My project mention చేయాల్సిన అవసరం లేదు. Aviteja Bonta, are you a DevOps engineer? No, Shiva. Small doubt. అక్కడ YAML ఫైల్ మీరు స్పాట్ ఇన్స్టెన్స్
m5.large అని మెన్షన్ చేశారు కదా, Hmm. అంటే స్పాట్ ట్రూ అని పెడితే మనకి ఏది తీసుకున్నా T2 మైక్రో తీసుకున్నా స్పాట్ అయిపోతుందా? ఎస్ ఎస్ ఓకే ఓకే T2 థ్యాంక్ మైక్రో అవన్నీ సరిపోవు Kubernetes నోడ్స్ గా. ఓకే ఓకే అంటే ఎనీ ఇన్స్టెంట్ అయితే ఎనీ ఇన్స్టెన్స్ స్పాట్ ఇన్స్టెన్స్ విల్ బి ట్రూ. ఓకే థ్యాంక్ యూ. షుగర్ అది m5.large బదులు T2.large సరిపోతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే రాజ్ కుమార్ కసిరెడ్డి. హలో, యా హాయ్. శివాన్య. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి ఐఎం ఇష్యూ వచ్చింది కదా AWS లో. అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఏదో ఉంటుంది, ఐఎం ఉంటుంది, GCP కానీ Azure కానీ. GCP కానీ Azure కానీ ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఐఎం ఉంటుంది కదా. ప్రతి క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఒక IAM సర్వీస్ ఉంటుంది, అది కామన్. అది కామన్ బ్రో. ప్రతి క్లౌడ్ ప్లాట్ఫామే కాదు, ప్రతి అప్లికేషన్ IAM అనేది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్, నాట్ ఫ్రమ్ AWS అనమాట. ఇట్స్ యూనివర్సల్ కాన్సెప్ట్ లాగా. అథెంటికేషన్, ఆథరైజేషన్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ AD ఉంది, అలానే CyberArk ఉంది. ఇవన్నీ ఏంటంటే IAM రిలేటెడ్ సర్వీసెస్ అనమాట. అంటే ఒక యూజర్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా. సో మీరు ఏ టెక్నాలజీలో వర్కింగ్? ఓకే, సో మీరు ఏదైనా మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్ళినా కూడా ఒక సిస్టమ్ అనేది మీకు ఇచ్చినప్పుడు, అది HR అయినా ఒక నాన్ IT జాబ్ అయినా ఎక్కడైనా మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు ఆ ల్యాప్టాప్లో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. అండ్ కంపెనీ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ వర్క్ అవుతుంది. సో ఇదంతా ఒక సెంట్రలైజ్డ్ అనమాట. మీ ప్రాజెక్ట్లో ఒక 10 అప్లికేషన్స్ ఉండొచ్చు, అది నాన్ IT అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ IT హెల్త్ కేర్లోకి ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక 10 అప్లికేషన్స్ ఉంటాయి కస్టమర్ హెల్త్ డేటాని చెక్ చేయడానికి. సో అక్కడ లాగిన్ అవ్వడానికి ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అన్ని అప్లికేషన్స్కి ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం సెంట్రలైజేషన్ చూస్తే మన గిట్హబ్ ఉంది కదా, అది సెంట్రలైజేషన్ కదా. సో మీరు ఎన్ని ల్యాప్టాప్స్లో మీ కోడ్ని క్లోన్ చేసినా, ఎంతమంది డెవలపర్స్ ఒకే రెపాజిటరీ పైన వర్క్ చేసినా, అది అల్టిమేట్గా సెంట్రల్ గిట్హబ్తో కంపేర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ అవర్ జెన్కిన్స్ పైప్లైన్స్, అదొక సెంట్రలైజేషన్, షేర్డ్ లైబ్రరీ. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్కి మీరు CI/CD పైప్లైన్స్ చేసినా ఆ షేర్డ్ లైబ్రరీని అక్కడ పెట్టారంటే అది దాంతో కాల్ అవుతుంది. సో అలానే మీరు ఎన్ని అప్లికేషన్స్కి అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ మెన్షన్ చేసినా అది ఫైనల్గా వెళ్ళి మైక్రోసాఫ్ట్ ADతో కంపేర్ అవుతుంది. అలానే AWSలో కూడా మీరు ఎన్ని సర్వీసెస్ చేసుకున్నా అథెంటికేషన్ సెట్ చేయాలి అనుకుంటే IAM ఈజ్ అ సర్వీస్ దట్ కెన్ సెంట్రల్లీ కొలాబరేట్ విత్ ఎవ్రీథింగ్. అది ఇంకోటి, ఈ రోజు సెషన్ మొత్తం అప్లోడ్ చేస్తారు. ఎస్ చేస్తాం. ఇది క్లాస్ అవుతుంది ఇవాళ, జనరల్ సెషన్స్. అంతే కదా. Yeah, that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye. Thank you.